కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తూ గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ నాయకులు ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ విగ్రహానికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను దేశ విద్యార్థులు విజయంగా భావిస్తున్నామన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ఈ ఉద్యమం మరోసారి నిరూపించిందని తెలిపారు. విద్యార్థుల ఐక్యత, పోరాట స్ఫూర్తి ముందు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని, ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో విద్యార్థులు, యువత బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారని ఎన్ఎస్యుఐ నాయకులు హెచ్చరించారు. అనేక మార్లు విద్యార్థులు, యువకులు నిరాశ చెందుతున్నటువంటి సందర్భాలలో అందులో ప్రధానంగా ఇటీవల 2026 సంవత్సరంలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజీని దృష్టిలో పెట్టుకొని మరి వేలాది లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో గత నెల రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి బాధ్యత వహించి ఒక అకౌంటబిలిటీగా ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, లేదంటే మాత్రం మా యావత్ విద్యార్థి లోకం ఊరుకోదు అని చెప్పని మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాలకు, ఈ యొక్క ఆందోళనకు తలవంచి బీజేపీ ప్రభుత్వం కానీ అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇది ఇంతటితో ముగిసింది కాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇకపై నుంచి కూడా ఈ దేశ యువతకి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా సరే కించపరిచే విధంగా వాళ్ళ వ్యవహారం చేసినా వాళ్ళని గద్దె దింపుతాం. తప్పనిసరిగా మేము చేస్తున్నటువంటి పోరాటం కేవలం గల్లీలలోనే ఉండకుండా ఢిల్లీ వ్యవస్థలో చట్టాలను చేసే ఒక చట్టసభలలో మేము ప్రవేశం రావాలనే ఒక మంచి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి